టీటీడీలో గత గవర్నమెంట్ అప్పుడు జరిగిన దొంగతనాన్ని ఇప్పుడు వీడియోలు బయటకు వచ్చింది. దాని మా అస్తం లేదు, కావాలని ఇది ఎక్కడో జరిగింది, మా మీద నెపం చూపిస్తున్నారని భూమా కరుణాకరెడ్డి మాట్లాడారు. దాని మీద మీరు అంటే వాళ్ళు ఏ పని చేసినా మేము ఇది చేసామని చెప్పి ఒప్పుకునే పరిస్థితుందా? కల్తీ నెయ్యి క్రియేట్ చేసి దాన్ని కల్తీ నెయ్యి వాడి లడ్డులు తయారు చేసిన విధానాలు అవ్వచ్చు, దాన్ని పూర్తి స్థాయిగా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినా సరే వాళ్ళు దాన్ని ఏం చెప్పారు, మాకేం సంబంధం లేదు, ఇదంతా ఓన్లీ క్రియేట్ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం కావాలని చెప్పని వైసీపీని దిగజార్చడం కోసం క్రియేట్ చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడైనా అదే, అంటే వాళ్ళు చేసే ఏ అవినీతులు ఉంటాయో అవినీతులన్నీ కప్పించుకోవడం కోసం కూటమి ప్రభుత్వం నెపం వేయడం తప్పితే ఒక ఆత్మపరిశీలన చేసుకుంటే అసలు మనం ఏమేం చేశాము, అసలు మనం ఎందుకు ఈ 11 స్థాయికి పడిపోయాము, వైనాట్ 175 నుంచి ఎందుకు 11కు పడిపోయామని ఈ రోజుకి కూడా ఆత్మపరిశీలన చేసే పని లేదు. అలాగే కరుణాకర్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీరు గత ప్రభుత్వంలో ఏమేమి అవినీతులు చేశారో ఆ వెంకన్న స్వామితోనే మీరు పెట్టుకున్న కాబట్టి మీరు ఏ స్థాయికి దిగజారిపోయారు అనేది ఇంకా మేము చెప్పవసరలా. అంటే వాళ్ళు భూమా కరుణాకర్ రెడ్డి అనుకుంటూ మేము ఉన్నప్పుడే టీటీడీ బాగుంది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ అవినీతి పెరిగిపోయింది, అసలు సరిగ్గా లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. అదే అంటే చేసిన తప్పుల్ని సమర్థించుకోవడం తప్ప వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. పైగా ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే అసలు ఎవ్వరు ఏమీ మాట్లాడరు. అంటే గవర్నమెంట్ జరుగుతున్నప్పుడు సంక్షేమ పథకాలు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, వాళ్ళకి ఎంతవరకు తీసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏదైతే అసంతృప్తి ఉందో అది ఓటు రూపంగా చూపిస్తారనే దానికి నిదర్శనమే మొన్న 2024 ఎలక్షన్. కాబట్టి ఇప్పుడు మనం ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎంత మా తప్పు లేదు, కావాలనే కుటుంబ ప్రభుత్వం మా మీద బుర్ర జల్లుతుంది, మమ్మల్ని కించపరిచేలా చేస్తుందని చెప్పి అన్నప్పటికీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ అల్టిమేట్గా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంది, ప్రభుత్వాన్ని ఎలా వాళ్ళ డిఫరెన్సెస్ చూసుకుంటున్నారు అనేది అది ఇంపార్టెంట్. ఈరోజు బయట ఒకటి జరుగుతుంది ఏంటంటే లోక్ అదాలత్లో ఈ కేసుని ఏదో కొట్టిచ్చేసుకున్నారు, వాళ్ళ ఆస్తుని జప్తు తీస్తారు, ఉద్యోగిది వాళ్ళ అని ఒక బయట ప్రచారం జరుగుతుంది. అంటే ఆస్తి అంతా ఎక్కడికి వెళ్ళిందో ఏమైంది అనేది ఇప్పటి వరకు బయటకు రాపడం. అంటే ఇప్పుడు ఎంక్వైరీ జరిగిద్దండి. ఖచ్చితంగా ఒకటి తీగ అంటూ లాగాం కాబట్టి డొంక దానికి అదే కదులుతుంది. ఏదో ఒక తీగ లాగితేనే వీళ్ళంత బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారంటే ఖచ్చితంగా దీని వెనక ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా కుటుంబ ప్రభుత్వం బయటకు తీసుకొస్తుంది. ఎవరు దీంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దాన్ని అంతా కూడా నార్మల్గా అంటే కుటుంబ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే గత గవర్నమెంట్లోనే టెంపుల్స్ బాగున్నాయి రాష్ట్రంలో, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెంపుల్ కానీ ఎక్కడైనా అసలు ఇష్టం వచ్చినట్టు అసలు మాట్లాడడానికి టెంపుల్స్ బాగున్నాయి అనడానికి 150 పైచులకు దేవాలయాల మీద అలాంటి దాడులు జరుగుతుంటే కనీసం నోరు ఎత్తనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ మాట ఎలా మాట్లాడతాడు? అలా నోరెత్తలేదు కాబట్టి ఈరోజు అకస్పాతాలకు వెళ్ళిపోయాడు. నిజంగా ఆ రోజు కనుక జరిగినట్టుగా మాట్లాడి కనీసం ఎంక్వైరీలన్నా వేసుంటే భగవంతుడి కృపకి పాత్రుడు అయ్యాడు, అంటే ఆయన భాషలో చెప్పాలంటే. కానీ ఈరోజు అది కూడా లేకుండా దేవాలయాల మీద చాలా దారుణమైన దాడులు చేయించి, చాలా అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరమైన దాడులు చేయించి ఈరోజు ఆ స్థాయికి దిగజారిపోయాడు.